బ్యాక్ వ్యూస్. దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. సో మన వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో కనుక మీరు ముందుగా చూడాలనుకుంటే ప్రీవియస్ క్లాస్ అయినటువంటి ఇంటెస్టైనల్ గ్లాండ్స్ క్లాస్ చూసిన తర్వాత మీకు ఈ లివర్ క్లాస్ అనేది అర్థమవుతుంది. సో ప్రీవియస్ క్లాస్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ నుంచి వచ్చేటువంటి జ్యూస్ ఏంటంటే మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. సో నెక్స్ట్ క్లాస్ ఏంటంటే సో liver amata. So today we are going to discuss about the topic liver. So what is the liver? So liver is the largest gland of body. So largest gland of the body. So మన బాడీలో అతి పెద్ద గ్రంథి ఏంటంటే లివర్ అని చెప్తాము. సో ఇట్ ఈస్ వెయిటింగ్ అబౌట్ 1.2 to 1.5 kgs. ఇది మానవుని యొక్క దేహంలో 1.2 నుంచి 1.5 kg వరకు ఉంటుంది. అదేవిధంగా ఇది ఎక్కువ ఉంటుంది లొకేషన్ బిలో ద డయాఫ్రమ్ టువర్డ్స్ రైట్ సైడ్ 2 lobes. అంటే మనకి డయాఫ్రమ్కి రైట్ సైడ్లో ఉన్నటువంటి భాగం దగ్గర మనకి ఏం కనిపిస్తుందంట, 2 side lobes కనిపిస్తుంటాయి. సో ఇక్కడ మీరు చూసారు కదా, దీన్నే మనం లివర్ అని చెప్పేసి అంటాము. సో దిస్ ఈజ్ లివర్. సో దిస్ ఈజ్ లివర్. సో లివర్ ఈజ్ ఏ బైలోబ్డ్ స్ట్రక్చర్. దీన్ని మనం ఏమంటామంటే బైలోబ్డ్ స్ట్రక్చర్ అని చెప్పవచ్చు. సో ఈ బైలోబ్డ్ స్ట్రక్చర్ మనం చూసుకునేటప్పుడు ఎక్కడ ఉంటుందంటే మీరు ఇక్కడ డియోడినం ప్లేస్లో మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ డియోడినం. సో డియోడినం రీజన్ దగ్గర లివర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ లివర్ ఎలా జాయిన్ అవుతుందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్లో. సో లివర్ ఈజ్ ద టు ఫార్మ్ the duct-like structures. The duct is called hepatic duct. సో ఈ డక్ట్ని మనం ఏమంటామంటే హెపాటిక్ డక్ట్ అని చెప్పవచ్చు. సో హెపాటిక్ డక్ట్ తర్వాత ఇక్కడ ఇట్స్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఏ థిన్ మస్క్యులర్ సాక్ లైక్ స్ట్రక్చర్. దాన్ని మనం ఇక్కడ ఏంటంటే గాల్ బ్లాడర్ అని చెప్పేసి అంటాం. సో గాల్ బ్లాడర్. సో చూడండి, సో దీన్నే మనం గాల్ బ్లాడర్ అంటాం, జీబీ. సో గాల్ బ్లాడర్ అని చెప్పొచ్చు. సో ఈ గాల్ బ్లాడర్ అనేది ఇక్కడ మనకి ఒక రిసీవింగ్ ట్యూబ్ లా కనిపిస్తుంది చూసారా. ఈ ట్యూబుల్స్ని మనం ఏమంటే డక్ట్ని ఏమంటామంటే సిస్టిక్ డక్ట్ అని చెప్పొచ్చు. సిస్టిక్ డక్ట్. సో దిస్ డక్ట్ ఈస్ కాల్డ్ సిస్టిక్ డక్ట్. సిస్టిక్ సిడి సిస్టిక్ డక్ట్. అండ్ కమింగ్ టు హెపాటిక్ డక్ట్, HD and CD we are called. CD means cystic duct which are receiving from the gallbladder which stores the bile juice అన్నమాట. సో ఇది బైల్ జ్యూస్ని స్టోర్ చేస్తుంది. అదేవిధంగా హెపాటిక్ డక్ట్ అనేది లివర్ నుంచి రిసీవ్ చేసుకుంటుంది. అయితే లివర్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ కనుక మనం చూస్తే, సో లివర్ మనం ఏ షేప్లో ఉంటుందంటే లివర్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ చూస్తే హెక్సాగోనల్ షేప్లో కలిగి ఉంటుంది. హెక్సాగోనల్ షేప్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్స్ని మనం ఏమంటామంటే మనం హెపాటిక్ లోబిల్స్ అంటాం. సో ద హెపాటిక్ లోబిల్స్ ఆర్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లివర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద హెపాటిక్ లోబిల్స్ ఆర్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద liver is called hepatic lobules. So these are hepatic lobules. The each hepatic lobules which are the a thin connective tissue sheath is called Gilson capsule. So this is the Gilson's capsule. Gilson capsule. So which is the thin muscular connective sheath. Connective sheath. So the thin muscular connective tissue is called Gilson capsule. So the Gilson capsule is covered the thin capsule. So which has the central vein. So the central vein is arounded central vein. అంటే ఈ సెంట్రల్ వెయిన్ చుట్టూ మనకి ఇక్కడ హెపాటోసైట్ సెల్స్ ఉంటాయి. సో వాటిని మనం హెపాటిక్ సెల్స్ అంటాం. So these are the hepatic cells. Hepatic cells. Hepatic cells. So the hepatic cells are a cord-like extensions. Hepatic cells అంటే మనకి ఫ్లవర్స్ అరేంజ్మెంట్స్ మనం ఎలా చూస్తామో దారం లాగా
సో ఈ విధంగా కార్డ్ లైక్ ఎక్స్టెన్షన్ కనిపిస్తున్నాయి. సో ఈ సెల్స్ని మనం ఏమంటామంటే హెపాటిక్ సెల్స్ అంటాం. హెపాటిక్ సెల్స్. సో దీస్ హెపాటిక్ సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెపాటిక్ కార్డ్. సో ఇది ఎలా కనిపిస్తుందంటే హెపాటిక్ కార్డ్ లాగా కనిపిస్తుంది. సో హెపాటిక్ కార్డ్. సో దీస్ హెపాటిక్ కార్డ్, ఈచ్ హెపాటిక్ కార్డ్ కన్సిస్ట్ సైనుసాయిడ్స్. అవి ఎక్కడ ఉంటాయి అంటే సైనుసాయిడ్స్ యొక్క లోపలి భాగంలో హెపాటిక్ కార్డ్స్ అనేవి అరేంజ్ ఉంటాయి. సో దీస్ హెపాటిక్ కార్డ్స్ వి ఆర్ కాల్డ్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లివర్. సో లివర్లో ఫంక్షనల్ యూనిట్స్ ఏవంటే హెపాటిక్ లోబుల్స్ అని చెప్పొచ్చు. సో దీస్ హెపాటిక్ సెల్స్ సీక్రెట్స్ బైల్ అన్నమాట. సో బైల్ని సెక్రేట్ చేస్తాయి. విచ్ ఆర్ సెక్రేట్స్ ద బైల్. సో ఇవి బైల్ జ్యూస్ని సెక్రేట్ చేస్తాయి. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ లివర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద సిబిడి. సిబిడి మీన్స్ కామన్ బైల్ డక్ట్. సో కామన్ బైల్ డక్ట్ మనం ఎలా అంటామంటే సిస్టిక్ డక్ట్ విచ్ ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ ద గాల్ బ్లాడర్ అండ్ హెపాటిక్ డక్ట్. సో హెపాటిక్ డక్ట్ రిసీవింగ్ ఫ్రమ్ ద లివర్ ఆర్ హెపాటిక్ స్ట్రక్చర్. అదేవిధంగా ఇక హెపాటిక్ సిస్టిక్ డక్ట్ వీఆర్ కాల్డ్ సిస్టిక్ డక్ట్ ప్లస్ హెపాటిక్ డక్ట్ ఈక్వల్ టు కామన్ బైల్ డక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫ్రమ్ ద ఎంసెట్ అండ్ నీట్. Common bile duct. What is the common bile duct? So the common bile duct is cystic duct plus hepatic duct. Very very important. And coming to CBD, common bile duct. So this is the common bile duct. CBD. We are called CBD. So CBD. And coming to CBD plus pancreatic duct equal to, very very important. So CBD means CBD plus this is the pancreatic duct which are receiving from the pancreas. So pancreatic duct plus CBD equal to, we are called ampulla of Vater. Very very important. What is the ampulla of Vater? Means common bile duct plus pancreatic duct equal to ampulla of Vater. So which are opening into the, so ఇది ఎక్కడ ఓపెన్ అవుతుందంటే which are opening into the, so which are opening into the, we are called sphincter of Oddi. Very very important. So very very clear cut information. CBD plus pancreatic duct equal to, we are called ampulla of Vater. And ampulla of Vater is opening into the, guarded opening into the duodenum. So which located part is duodenum. So duodenum is which part? So duodenum part of the, one of the small intestine. So the duodenum open into the sphincter of body. Isn't clear? So this topic is covered the Yeltsin capsule. It is a thin muscular connective tissue sheath, and hepatic lobules is structural function unit of the liver, and CBD is the cystic duct plus hepatic duct, and CBD plus pancreatic duct equal to ampulla of Vater. So it is the very very important topic. And the juice is, what the juice is secretes from the hepatic cells? The juice is bile juice. We are called bile juice. The bile juice secretes bile juice. So the liver is secretes bile juice, but they have no enzymes. Very very important topic. So, and coming to next class is pancreas. Isn't clear? So the liver structure and the information. Okay. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.